హే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మంచి గేమింగ్ ల్యాప్‌టాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఒకసారి వీటినైతే చెక్ చేయండి. లెనోవో లీజియన్ ప్రో 7i సీపీయూ విషయానికొస్తే ఇంటెల్ కోర్ i9 13th జనరేషన్ ప్రాసెసర్ వరకైతే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే ఉంటాయి. జీపీయూ చూసుకుంటే గనుక దీంట్లో మనకి ఆర్టీఎక్స్ 4090, 4080, 4070 3 వేరియంట్స్ అయితే మనకి లభిస్తుంది. ర్యామ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 32 జీబీ వరకైతే DDR5 వరకైతే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే స్టోరేజ్ విషయానికొస్తే అప్ టు 2 టీబీ జెన్ 4 ఎస్ఎస్డీ వరకైతే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. గిగాబైట్ G5 దీని యొక్క CPU గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు ఇంటెల్ i7 12th జనరేషన్ ప్రాసెసర్ వరకు అయితే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే కనిపిస్తాయి. GPU గురించి మనం మాట్లాడుకుంటే RTX 4060 వరకు అయితే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే కనిపిస్తాయి. ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 32 జీబీ DDR5 4800 మెగాహెర్ట్జ్ వరకు అయితే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే చూడడానికి అయితే జరుగుతుంది. స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే 512 జీబీ M.2 NVMe SSD అయితే మనకి దీంట్లో వేరియంట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. రేజర్ బ్లేడ్ 15 దీని యొక్క CPU కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు ఇంటెల్ i9 13th జనరేషన్ ప్రాసెసర్ వరకు అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. GPU కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు RTX 4070 వరకు అయితే చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ విషయానికి వస్తే అప్ టు 32 జీబీ DDR5 వరకు అయితే చూడడం అయితే జరుగుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే అప్ టు 1 TB SSD వరకు అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. Asus ROG Zephyrus G14 అని చెప్పి 2023 వేరియంట్ అయితే ఉందన్నమాట. సో దీని యొక్క CPU గురించి మనం మాట్లాడుకుంటే AMD Ryzen 9 7940HS వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. GPU గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు RTX 4090 వరకు అయితే దీని యొక్క వేరియంట్స్ అయితే లభిస్తాయి. ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 32 జీబీ DDR5 4800 మెగాహెర్ట్జ్ వరకు అయితే వేరియంట్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 1 TB NVMe SSD అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. Asus ROG Strix Scar 17 అని చెప్పి 2023 వేరియంట్ అయితే ఉంది. దీని యొక్క CPU గురించి మనం మాట్లాడుకుంటే AMD Ryzen 9 7945HX ప్రాసెసర్ అయితే లభిస్తుంది. CPU గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు RTX 4090 వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 32 జీబీ DDR5 4800 మెగాహెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 2 TB M.2 NVMe SSD అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. Acer Predator Helios 16 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. CPU గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు i9 13th జనరేషన్ ప్రాసెసర్ వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. GPU చూసుకుంటే RTX 4080, 4070, 4060 3 వేరియంట్స్ అయితే లభిస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే కనుక అప్ టు 32 జీబీ DDR5 అయితే సపోర్ట్ అయితే ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే అప్ టు 2 TB M.2 NVMe SSD సపోర్ట్ అయితే మనకు కనబడుతుంది.